నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణం కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేనన్న సీఎం. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శ. గేమ్ చేంజర్ ఈవెంట్ కి హాజరై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటన. సినీ నటుడు చరణ్ కూడా మృతుల కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటన. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్. రేరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం. దరఖాస్తులు పెండింగ్ లో పెట్టడంపై మంత్రి ఫైర్. ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని వ్యాఖ్య. రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బందులు పాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్స్టాపబుల్ అని, అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే స్వర్ణం కుప్పం విజన్ 2029 నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మీరు చూస్తే 95లో ఎవ్వరూ ఊహించిన రోజులు విజన్ 2020 తయారు చేశాను. చాలా మంది మాట్లాడారు, చాలా విధంగా విమర్శ చేశారు. ఏ వ్యక్తి అయినా సరే దూరదృష్టి లేకుండా, ఒక డైరెక్షన్ లేకుండా గాలిపటం మారి తిరిగితే జీవితాల్లో ఎవరు పైకి రారు. కానీ ఏ వ్యక్తి అయినా సరే నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం పనిచేయగలిగితే జీవితంలో ఏదైనా సాధించే శక్తి ఉంటుంది. ఈ రోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మొన్నే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు గాని ఇవన్నీ మనం జరుపుకున్నాం. ఆయన కూడా ఒక ఆర్డినరీ మనిషే. పేద కుటుంబంలో పుట్టాడు, రాజ్యాంగాన్ని రాశాడు, దూరదృష్టి ఆలోచించాడు. ఈ రోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా మిగిలే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా ఒక మహాత్మా గాంధీ దేశం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు. 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇంకొక 25 సంవత్సరాల్లో 100 సంవత్సరాల మనమందరం స్వతంత్ర వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈ రోజు మీరు చూస్తే మనం తీసుకున్న నిర్ణయాలు, కొంతమంది తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి ప్రజల పట్ల శాపాలుగా మారుతాయి. కొంతమంది కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల వల్ల చరిత్ర మారిపోయే పరిస్థితి వస్తుంది. గేమ్ చేంజర్ ఈవెంట్ కి హాజరై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. సినీ నటుడు చరణ్ కూడా ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రమాదం జరిగిన కాకినాడ రాజమండ్రి రోడ్డుని గత ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ తెలిపారు. పాడైపోయిన రోడ్డుని కొంతకాలంగా బాగు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన కాకినాడ రాజమండ్రి రోడ్డుని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ జిల్లా గైగొలుగుపాడుకు చెందిన 6వ మణికంఠ, తోకాడ చరణ్ ప్రమాదవశాత్తు మృతి చెందటం బాధించదగ్గ విషయమని చెప్పారు. మృతుల కుటుంబాలకు జనసేనాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్లాలని ఈవెంట్లో 1-2 సార్లు తాను చెప్పానని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఈ ప్రమాదం తనను ఎంతో బాధించిందని చెప్పారు. జనసేన తరపున మృతుల కుటుంబాలకి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం ప్రభుత్వం తరపున కూడా తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారుల్ని ఆదేశించారు. అలాగనే ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రేరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్ లో పెట్టడంపై మంత్రి ఫైర్ అయ్యారు. ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. ఏపీ రేరాలో పెండింగ్ దరఖాస్తులపై మంత్రి ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రేరా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు తీసుకొచ్చారు. అయితే 8 నెలలుగా ఎందుకు దరఖాస్తులు పెండింగ్ లో పెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని కొంతమంది అధికారుల తీరుపై మండిపడ్డారు. అంశాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ ఆరా తీశారు. రేరా అధికారులతో నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. పరిష్కారం కావటం లేదని కొన్ని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈరోజు రేరా ఆంధ్రప్రదేశ్ రేరా సంబంధించి
ప్రజల దగ్గర నుంచి అనేకమైన వినతులు రావటం జరిగింది. వాటి మీద యాక్చువల్గా ఈరోజు నేను వేరే ఆఫీస్లో ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే డిస్కస్ చేస్తామని 167 అప్లికెంట్స్ అంటే 167 అప్లికెంట్స్ షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే వేరే అథారిటీ కావచ్చు, వేరే డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు. అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసినా అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా ఇన్ఫార్మ్ చేసాం. అది మీ టీవీల ద్వారా కూడా తెలియజేసాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని. దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళలో 30 మంది ప్లస్ అసోసియేషన్ వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వాటితో చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో, రేరాకు సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మీరు నడుచుకోవాలా, దాంట్లో ఏముండాయి, మనం ఏం చేస్తున్నాం, ఏ ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని యాక్చువల్గా విషయాలు ఏదైతే వాళ్ళకి రియల్గా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగేటట్టుగా వాటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. కొన్ని విషయాలు ఇంకా డిస్కస్ చేయాల్సింది. దానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలా చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా తీసుకురమ్మన్నా. ఆల్రెడీ కొన్ని తీసుకొచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు, అసోసియేషన్ కొన్ని తెచ్చారు, ఇంకా కొన్ని దగ్గర. ప్రజా సమస్యల అర్జీల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఉన్నతాధికారి పర్యవేక్షణలో సమస్యలకి పరిష్కారం చూపుతున్నామని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల అర్జీల స్వీకరణ కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల అర్జీల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, నూతన సర్కార్ ఏర్పడిన తర్వాత 686 అర్జీలు స్వీకరించినట్లు తెలియజేశారు. ప్రతి అర్జీపై ఉన్నతాధికారి పర్యవేక్షణతో పరిష్కారం చూపుతున్నామని, గత సోమవారం 33 అర్జీలు రాగా 32 అర్జీలు పరిష్కరించామని గర్వంగా చెబుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో సమస్య అనే వ్యక్తి లేని నగరంగా విజయవాడను తయారు చేస్తామని చెప్పారు. మళ్ళీ స్పెషల్ టీం పంపించి దాన్ని పెటిషనర్ దగ్గర వెళ్ళి మాట్లాడి మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇప్పుడు దాకా దాదాపు 10 అప్లికేషన్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే పీజీఆర్ఎస్ అనేది మండే బిట్వీన్ 10 to 1 PM ఆల్ ద ఆఫీసర్స్ డిఫరెంట్ లెవెల్స్ అవైలబుల్గా ఉంటారు. సర్కార్ లెవెల్లో, జోనల్ కమిషనర్స్ లెవెల్లో ఉంటుంది, వార్డ్ లెవెల్లో కూడా ఉంటుంది, సచివాలయం లెవెల్లో కూడా ఉంటుంది. సో ఎన్ని ఇష్యూస్ వస్తే విత్ ఇన్ SLA, ఫైనాన్షియల్ ఇష్యూస్ తప్ప రిమైనింగ్ అంతా కూడా 2 to 3 days SLA లోపలనే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే కూడా దాన్ని కూడా చర్యలు తీసుకుని ఉన్న ఫండ్స్ అవైలబిలిటీ బట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సమన్వయ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 సెక్షన్ 10, జంతు హింస నివారణ చట్టం 1960 సెక్షన్ 34 ప్రకారం కోడి పందాలను నిషేధించడం జరిగిందని తెలిపారు. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసు బనాయించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీపీ అధికారులు కేటీఆర్ కి నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా న్యాయవాదులతో కలిసి ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు నందినగర్లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించారు. అనంతరం వారితో కలిసి ఏసీపీ ఆఫీస్కి బయలుదేరారు. అయితే ఏసీపీ కార్యాలయం వద్ద కేటీఆర్ కారును పోలీసులు అడ్డుకున్నారు. సార్, ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు, మీరు నేరుగా విచారణకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళు చెప్పిన నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది పోలీసు వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేసి నాకు తెలిసి ఏం చేయబోతుంది, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి
కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, ఇవన్నీ డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్నీ చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడు. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోయిన పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చారు. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రైడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రైడ్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. తప్పే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు ఏమని చెప్తున్నారు? 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను అంటే ఇప్పటివరకు అయితే ఏం చెప్పట్లేదు. పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో, మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారో, ఎవరికి మాట్లాడుతున్నారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తత్పరం. సార్ ఇప్పుడు అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది అయితే నిబంధన లేదు. అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో, అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నాను. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూను ఉందా? చూపెట్టు, కాగితం చూపెట్టు. రాబోయే 3 నెలల్లో టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్ ను ఏపీలో తీసుకురాబోతున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నామని చెప్పారు. ప్రపంచానికి టాటా బ్రాండ్ ను పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా అని అన్నారు. విలువలతో కూడిన పారిశ్రామికవేత్త రతన్ టాటా అని తెలిపారు. దేశీయ ఉత్పత్తులు, బ్రాండ్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసించారు. హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి 25 కోట్లు హుద్హుద్ తుఫాన్ సమయంలో 3 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫైర్ బ్రాండ్ అని మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు. నాకు వ్యక్తిగతంగా తెలిసిన 2 విషయాలు మీకు చెప్పాలి. మా అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయారు. ఆనాడు మా తాతగారు హైదరాబాద్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి, మనకంటే ఆర్థిక వనరులని అమ్మమ్మని అమెరికాకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాం. అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు. ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి 25 కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు. ఇది ఇప్పుడు 25 కోట్ల రూపాయలు కాదు, ఇది 1992-93లో ఒక్క ఫోన్కి ఆయన 25 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంతెందుకు మనం 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నానికి. ఆనాడు నేను టాటా ట్రస్ట్ సీఈఓకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి 30 సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను, 3 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. డబ్బులు ఇస్తాం గొప్ప కాదు. నేను అడిగాను ఎప్పుడు వస్తారైనా అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన చనిపోయే ముందల నేను బాంబే హౌస్కి వెళ్ళా. బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్. అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసాను. ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని ఆయన బాధపడుతూ నాకు చెప్పారు. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్ లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలంలో పాతాల గంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి చిరుత పులి చొరపడింది. ఆ ఇంటి పరిసరాల్లో ఆహారం కోసం వెతుకుతూ ఎలాంటి ఆహారం దొరకపోవడంతో చిరుత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో రాత్రులు బయటకు రావాలంటే స్థానికులు భయపడుతున్నారు. ఈ క్రమంలో దేవస్థానం అధికారులు, అటవీశాఖ అధికారులు, స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలోని మండల విద్యాశాఖ ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకి మండల విద్యాశాఖ అధికారిగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఆధీనంలోని మండల విద్యాశాఖ ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయాలని కోరారు. తీసుకెళ్ళటువంటి ఆలోచన చేసినట్లయితే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మా వైపు నుంచి హై స్కూల్ ప్లస్ వ్యవస్థ
కుదిరితే పేరు మార్చి దాన్ని జూనియర్ కళాశాలగా మార్చండి. ఇప్పుడు ఆల్రెడీ జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలగా పేరు మార్చండి. ఆల్రెడీ 290 హై స్కూల్ ప్లస్లో గర్ల్స్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. 210 కో ఎడ్యుకేషన్ పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా 500 పాఠశాలని హై స్కూల్ ప్లస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇంకో 1000 పాఠశాలను గత ప్రభుత్వంలో సిబిఎస్ఈ పాఠశాలను ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది, సరైన సదుపాయాలు కూడా ఉన్నాయి. అక్కడ 10th క్లాస్ జరిగితే నెక్స్ట్ ఇయర్ హై స్కూల్ ప్లస్ ను పెట్టేటటువంటి ఆలోచన గత ప్రభుత్వం చేసింది. అలా చేయటం ద్వారా అక్కడ ఎక్కడైతే స్థానికంగా ఇంటర్మీడియట్ వ్యవస్థ ఖర్చుతో కూడింది కాకుండా తక్కువ ఖర్చుతో ఉచితంగా దొరుకుతుందో పిల్లలకి ఉచితంగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పనిని ఈ గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి సిబిఎస్ఈ పాఠశాలలు ఈ సంవత్సరం 10th క్లాసు పాస్ అయ్యే క్రమంలో కొంచెం కష్ట నష్టాలు ఉండొచ్చు, కానీ వచ్చే సంవత్సరం ఆ తదుపరి వచ్చే సంవత్సరాల్లో సిబిఎస్ఈ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వం తీసుకుందో ఆ 1000 సిబిఎస్ఈ పాఠశాలను కూడా కొనసాగించి అక్కడ పీజీటీ వ్యవస్థని తర్వాత హై స్కూల్ ప్లస్ ని కూడా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా తిమ్మసర్తి నాగేశ్వరరావు ఎన్నుకున్నట్లు మాజీ అధ్యక్షుడు దొప్పలపూడి ఈశ్వర్ తెలిపారు. విజయవాడలో ప్రముఖ హోటల్లో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ సంఘం నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన బొప్పరాజు వెంకటేశ్వర అన్నగారికి, అలాగే అసోసియేషన్ అధ్యక్షులుగా నాకు పదవి ఇచ్చిన మా అన్నగారు దొప్పలపూడి ఈశ్వరరావు గారికి, అలాగే మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అప్పలరాజు గారికి, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే ప్రింట్ అండ్ మీడియా సభ్యులందరికీ, వచ్చిన ఉద్యోగస్తులందరికీ నా నమస్కారాలండి. అయితే ఈ అసోసియేషన్గా నన్ను అధ్యక్షునిగా నియమించుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏపీ జేఏసీ అమరావతి పక్షాన మేము విజయవాడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు అధికమయ్యాయని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో రమాదేవి మాట్లాడారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు. రమాదేవి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు గుంటూరు జిల్లాలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభించాం. ఈ రోజు నుండి 9వ తారీఖు వరకు దీక్షలు, 10వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే, ఈరోజు మన జిల్లాలో, గుంటూరు జిల్లాలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ వాటిని భర్తీ చేయట్లేదు. ఇంటర్వ్యూలు నిర్వహించి కూడా దాదాపు 1.5-2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ఒకరితోనే సెంటర్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళే పిల్లల ఆలన పాలన చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అంగన్వాడీ అక్కడ పనిచేసేటటువంటి ఒకే ఒక వర్కర్ మీద బర్డెన్ ఎక్కువ పడిపోతుంది. కాబట్టి ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలనేసి, అంగన్వాడీలకి వేతనాలు పెంచాలనేసి కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారు. గతంలో దాదాపు 42 రోజుల పాటు అంగన్వాడీలు సమ్మె చేస్తే ఆ సమ్మెకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కుప్పం వెళ్ళి అంగన్వాడీల సమస్యలు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తామన్నారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న ఇప్పటి వరకు అంగన్వాడీల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలి, జీతాలు పెంచాలి. అదేవిధంగా ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలి. అంతేకాకుండా రాజకీయ వేధింపులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల మీద, వర్కర్ల మీద, హెల్పర్ల మీద రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. వేధింపుల్ని అరికట్టాలనేసి,
అదేవిధంగా సుప్రీంకోర్టే అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పింది. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ 1,03,000 మంది అంగన్వాడీలకి సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏదైతే అంగన్వాడీల గ్రాట్యుటీ అమలు చేయాలందో గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు నూతన ఓపీ విభాగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్, బీజేపీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనక్కెల ఉమాశంకర్, జీజేహెచ్ పరిపాలనా అధికారి ఎస్ఎస్వి రమణ, 6వ కార్పొరేటర్ పోతురాజు సమత, జీజేహెచ్ సిబ్బంది మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. గారి ఆదేశాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సమిష్టి అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి రమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా ఓపీ బ్లాక్లో ఇంకో 17 కౌంటర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా 4,000 నుంచి 4,500 మంది ఓపీ పేషెంట్స్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా రాగానే వెంటనే ఓపీ నమోదు చేసుకొని వారికి కావాల్సినటువంటి డాక్టర్ దగ్గరికి పంపించేటువంటి కార్యక్రమం కంప్యూటరైజ్ చేస్తూ ఆయుష్మాన్ భారత్ మిషన్ ద్వారా అవసరమైనటువంటి కంప్యూటరైజేషన్ కార్యక్రమంతో పాటు పర్టికులర్గా ఏ డాక్టర్కి పంపించాలి, ఆ పేషెంట్ని ఎక్కడికి రిఫర్ చేయాలనేది కూడా పూర్తిగా ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసి ఈరోజు 17 గతంలో 10 ఉండేవి, ఇప్పుడు కొత్తగా 7 కౌంటర్స్ నిర్మించుకొని 17 కౌంటర్లని ప్రారంభించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ఓపీ పేషెంట్స్ ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఏదైనా వాళ్ళకి అవసరమైతే స్ట్రక్చర్స్ కానీ, మంచినీళ్ళు కానీ, ఫ్యాన్లు కానీ, వచ్చేటువంటి అటెండర్స్కి కూర్చోనేటువంటి అవకాశాలతో పాటు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయేటువంటి 1 సంవత్సరంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ముఖ్యంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు సిఎస్ఆర్ నిధుల దగ్గర నుండి ప్రభుత్వాన్ని దగ్గర నుండి కూడా నిధులు తెచ్చేటువంటి కార్యక్రమం, సెంట్రల్ గ్రాంట్స్ ఏదైతే ఆయుష్మాన్ భారత్ నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ని కూడా రాబట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సహకారంతో పెద్ద ఎత్తున హెచ్డిఎస్ కమిటీ సభ్యులందరూ కూడా డాక్టర్లుగా ఉండడం, వారి విశేష అనుభవాలతో వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి ప్రతిరోజు కూడా దీని మీద దృష్టి సారించి అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతా ఉన్నాం. తప్పకుండా ఎన్నికల సమయంలో విద్యారంగానికి సంబంధించి అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు ఒక హామీని కూడా అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం మండిపడ్డారు. పలు డిమాండ్ల పరిష్కారానికి సోమవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో కరీం మాట్లాడారు. తక్షణమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి ఎన్నికల సమయంలో విద్యార్థులకి ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం అమలు చేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో వాడ వీధి వీధి తిరుగుతూ నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే యువగళం అనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొని వచ్చి ఏదైతే గత ప్రభుత్వం విద్యార్థులను యువతను మోసం చేసింది, మేము అధికారంలోకి వస్తే మేమేవైతే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా జీవో నంబర్ 77ని కూడా తక్షణమే రద్దు చేస్తామని చెప్పేసి గతంలో టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పైబడినప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్లెక్సులు కట్టుకుంటూ ఇంటింటికి పాంప్లెట్లు, స్టిక్కర్లు పంచుకుంటూ హోర్డింగ్స్ వేసుకుంటూ పెద్ద ఎత్తున పండుగలు చేసుకుంటున్నారే తప్ప ఏదైతే యువగలంలో 100 రోజుల్లోనే మేము ఆ గతంలో చేసినటువంటి అక్రమాన్ని మేము సరిదిద్దుతాం, మేము ఏదైతే మా పార్టీ అధికారంలోకి వస్తే మేము 100 రోజుల్లోనే హామీల్ని మొత్తం నెరవేరుస్తామనేటటువంటి మాటలు ఎట్టుపోయాయో ఒక్కసారి నారా లోకేష్ గారు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నిజంగా అనేకమైనటువంటి విద్యార్థులు ఆవేదనలు, వాళ్ళ బాధలు పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ కళాశాలల్లో విద్యార్థులను కాలేజీలకు కూడా రానివ్వకుండా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని చెప్పేసి ఎగ్జామ్స్ను కూడా రాపించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేక ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి
ఏదో బంగారం వస్తున్నటువంటి వస్తువుల్ని అదేవిధంగా వాళ్ళు నడిపేటటువంటి బళ్ళను కూడా వెళ్ళి ఈరోజు తాకట్టు పెట్టి మరి విద్యార్థులకు వాళ్ళ పిల్లల కోసం కాలేజీల్లో ఎక్కడ కూడా వాళ్ళు బయటికి రాకూడదు అని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి వస్తువుల్ని కూడా తాకట్టు పెట్టి ఈరోజు విద్యార్థులను ఈ విధంగా చదివించుకుంటున్నటువంటి పరిస్థితి. జిల్లా నలుమూలల నుంచి వచ్చి ప్రజలు అందజేసిన ఫిర్యాదుల్ని సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఇంటికి వెళ్ళిన పిల్లల్ని నన్ను ఉండనీయకుండా కూతురు తిట్టి పంపించేస్తున్నారు. మీ పెద్దలతో ఏమైనా చెప్పలేదు? ఆ పెద్దలు చాలాసార్లు వెళ్ళారు, సారీలు చెప్తే తీసుకెళ్తానని చెప్పారు. ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము, ఆయన కూడా కౌన్సిలింగ్ చెప్తా ఉన్నారు. ఆర్టీఓ గారికి కూడా చెప్తాము, కానీ వాళ్ళు తీసుకెళ్తానని నమ్మిస్తూనే మళ్ళీ మాకు తెలియకుండా నోటీసులు పెట్టి మమ్మల్ని బెదిరించి కోర్టులో మాకు తెలియకుండా నోటీసులు పెట్టుకున్నారు. నన్ను పిల్లలకి చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా వేధిస్తున్నారు. కాపురానికి వెళ్తేనే తిప్పి పెట్టి పంపించేసి కాపురానికి రమ్మని మళ్ళీ పెడుతున్నాడు, ఏం తెలియనట్లుగా. వెళ్ళిన వాళ్ళనేమో తిప్పి పంపించేస్తున్నాడు. అవును, అక్కడ ఆయన పనిచేసే దగ్గర ఒక విఆర్ఓతో ఇప్పుడు అంతకుముందు సందర్భంలో చేసేటప్పుడు వాళ్ళతో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ జనాలకి మార్చుకున్నారు. అది సంగతి నాకు ఫోన్లు మాట్లాడుతూ నేను చాలాసార్లు మెసేజెస్ అవన్నీ చూశాను. వాళ్ళిద్దరు వెళ్ళిపోయేవాడు మమ్మల్ని వదిలేసి. నన్ను పిల్లల్ని తీవ్రమైన ఇబ్బంది ఏంటంటే ఫోన్స్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుని నన్ను పిల్లల్ని కొన్ని రోజులు వదిలేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ మేము బతుకులాడుకుంటే రావడం మళ్ళీ వెళ్ళిపోవడం అలా చేసేవాడు 7 years నుంచి. ఇప్పుడేమో అస్సలు 1 year నుంచి అస్సలు పట్టించుకోవడం, 1 year నుంచి అసలు రావట్లేదు. బ్రదర్సే కొంచెం మా సిస్టర్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణం కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేనన్న సీఎం. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శ. గేమ్ చేంజర్ ఈవెంట్ కి హాజరై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 అభిమానుల కుటుంబాలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటన. సినీ నటుడు చరణ్ కూడా మృతుల కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటన. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్. రేరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం. దరఖాస్తులు పెండింగ్ లో పెట్టడంపై మంత్రి ఫైర్. ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.